ఐటీగా ఇటు శంషాబాద్ మున్సిపాలిటీ నుంచి కూడా బీజేపీ సీనియర్ నాయకుడు కొలను ప్రదీప్ రెడ్డి అలాగే పటోల కార్తిక్ రెడ్డి కూడా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరిగినాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్ చెప్పండి. సురేష్, శంషాబాద్ మున్సిపాలిటీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. మున్సిపాలిటీలో బీజేపీ సీనియర్ నాయకుడిగా ఉన్న కొలను ప్రదీప్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయకుడు పట్టుల కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటు కొలను ప్రదీప్ రెడ్డితో పాటు మిగతా బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా ఈ రోజు గులాబీ కండవా కప్పుకున్నారు. శంషాబాద్ ప్రాంతంలో అటు ప్రదీప్ రెడ్డికి ఉన్న మంచి పేరు, ప్రజల్లో ఆయనకున్న ఆదరణ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొలను ప్రదీప్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా వారి స్థాయిలో కూడా ఈ రోజు తెలంగాణ భవన్ లో జాయిన్ అయ్యారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతుంది. ఈ 22 కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో అటు ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. అటు రెండు జాతీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ జాతీయ పార్టీల వల్ల ఇటు రాష్ట్రంలో ఏం ఒరిగేది లేదు, ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా అటు రెండు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అటు ఎన్నికల ముందు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది. ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు. దీంతో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు జరిగిన అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రజలు ఇప్పటికీ గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో అటు చెప్పిన పనులే హామీలే కాకుండా అటు చెప్పని హామీలు కూడా అప్పుడు నెరవేర్చిన సందర్భం మనం చూసాం. ఇప్పటికి కూడా నేతలంతా కూడా అదే గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా అటు పలువురు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద సంఖ్యలో జాయిన్ అవుతున్నారు. ఇటీవలే మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ బీజేపీ జిల్లా నాయకుడు మాజీ సొసైటీ చైర్మన్ సుభాన్ రెడ్డితో పాటు దాదాపు 100 మంది బీజేపీ నాయకులు కూడా కార్యకర్తలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలోని నవాబ్పేట మండలంలో పార్టీ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీలకు చెందిన పలువురు స్థానిక నాయకులు కూడా పెద్ద సంఖ్యలో కూడా బీజేపీ పార్టీలో చేరారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ చెందిన నాయకులు అయితే సంసిద్ధంగా ఉన్నారని చెప్పాలి. మహేష్, ప్రధానంగా ఏదైతే ముఖ్యంగా బీజేపీ నుంచి అలాగే కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి బీఆర్ఎస్లోకి, ప్రధానంగా వీళ్ళు ఏ విషయాల్లో ఆకర్షితులై వస్తున్నారో, అలాగే మరికొద్ది రోజుల్లో కూడా స్థానిక సంస్థలు ఉండొచ్చనే కూడా ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరగడాన్ని ఎలా చూడాలి మనం చూడొచ్చు. 22 కాలంలో చూసినట్టయితే క్షేత్రస్థాయిలో అటు గ్రామీణ ప్రాంతాల కావచ్చు, ఇటు పట్టణ స్థాయిలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదో ఒకటి కూడా అమలు చేయడం లేదు. అటు బీజేపీ రెండు జాతీయ పార్టీలపై కూడా ప్రజలకు కావచ్చు, ఇటు ముఖ్యంగా ప్రజల్లో కొంత అసహనం పెరుగుతుంది. దీన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ చెందిన నాయకులు దీన్ని గ్రహిస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు ప్రజల అభిష్టం మేరకే నాయకులు నడుచుకోవాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇటు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారని ప్రధానంగా అర్థమవుతోంది. ఎందుకంటే మనం చూడొచ్చు, యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు కాక కూడా అటు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇతర రైతు బంధు కావచ్చు, రుణమాఫీకి సంబంధించి కూడా అవి ఎక్కడ కూడా అమలు కావట్లేదు. యూరియా విషయంలో మాత్రం రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కూడా రైతులను రెండు కూడా మోసం చేస్తున్నాయని కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. దీన్ని బట్టే చూస్తే నాయకులు మాత్రం, ఎందుకంటే ప్రజల అభిష్టం మేరకు కూడా నడుచుకోవాలి కాబట్టి ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీయే ఇప్పుడు తెలంగాణలో శ్రీరామ రక్షణ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగింది. సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జాతీయ స్థాయిలో ఉన్న ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు ఏటా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు సేమ్ ఇదే పద్ధతి కేంద్రంలో ఉన్న మోడీ గవర్నమెంట్ కూడా బీజేపీ ఇదే 2 లక్షల ఏటా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది. కానీ రెండు పార్టీలు కూడా నిరుద్యోగులను వంచిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు రైతులకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు కూడా రెండు పార్టీల వల్ల ఏ ఒక్కరు కూడా అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ రెండు జాతీయ పార్టీలను కూడా ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రెండు జాతీయ పార్టీలకు సంబంధించిన ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఎప్పటికప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వైపు బీఆర్ఎస్ పార్టీలు చేరేందుకు కూడా నాయకులు సంసిద్ధత చూపుతున్నారు. అందుకే ఈ పెద్ద ఎత్తున కూడా జాయినింగ్ జరుగుతున్నాయి. ఇక మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా
ఇప్పుడే ముందస్తుగా మనము టీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రజల్లోకి వెళ్లి ఆ రెండు పార్టీలకు సంబంధించి కూడా ఎండగడ్డము ఒకటే ప్రధానంగా మనము భవిష్యత్తు కోసం కూడా వారు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.